This is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. श्रीमाता श्री महाराज्ञी श्रीमत् సింహాసనేశ్వరి. మకర లగ్నంలో కుజుడు ఉచ్చ. ఇప్పటి వరకు మనం కర్కాటక లగ్నం, కన్యా లగ్నం, తులా లగ్నం పరిశీలించాము. ముఖ్యంగా ఈ 3 లగ్నాలలో ఉచ్చనొందిన గురు, బుధ, శని గ్రహాలు ఆ లగ్నాలకు శుభులు, యోగకారకులు. కానీ మకర లగ్నానికి కుజుడు పాపి. జ్యోతిష అభిమానులు, విద్యార్థులు ఈ విషయం గుర్తుంచుకోవాలి. అయినప్పటికీ లగ్నములో ఉచ్చగ్రహం ఎప్పుడూ యోగదాయకమే. అయితే కర్కాటక, కన్యా, తులా లగ్న శుభగ్రహాలతో పోల్చుకోకూడదు. లగ్నములో కుజుడుంటే సహజంగానే సాహసం, కోపం ఉంటాయి. అట్టి కుజుడు ఉచ్చనొందితే అగ్నితత్వం మరింత ప్రజ్వరిల్లుతుందని చెప్పాలి. అంటే ఆత్మవిశ్వాసం ఎక్కువ అవుతుంది, ధైర్య సాహసాలు మరింత పెరుగుతాయి. ఏ పని చేయటానికైనా ముందు వెనుకలు చూడని దూకుడు స్వభావంతో ఉంటారని చెప్పాలి. సౌమ్యుడు పోలీసుగా రాణించలేడు, సైనికాధికారిగా పనిచేయలేడు. అదేవిధంగా దూకుడు స్వభావంతో ఉన్న కుజుడు బోధకుడిగా ఇమడలేడు. దేని ప్రాధాన్యత దానిది. ఇంతకు విషయం ఏమంటే, తన ధైర్య సాహసాలకు తగిన వృత్తులలో ఈ జాతకులు గొప్పగా రాణించగలరని చెప్పాలి. చతుర్థాధిపతి లగ్నములో ఉచ్చనొందినందువలన ఈ కారకత్వాలకు సంబంధించి శుభ ఫలితములు పొందగలరు. ఉన్నత విద్య అభ్యసించగలరు, స్థిరాస్తులు సంపాదిస్తారు, భూ సంబంధమైన వృత్తి ఉద్యోగాలలో రాణించగలరు, మంచి వాహన సౌఖ్యము పొందగలరు. లాభాధిపత్యం పొందిన కుజుడు లగ్నములో ఉచ్చనొందినందువలన భూమికి సంబంధించిన అన్ని విధాలైన వృత్తుల ద్వారా లాభాలు గడించగలరు. లాభాధిపతి లగ్నంలో ఉచ్చి పొందటం వలన జాతకునికి ధన లాభాలతో పాటు శ్రేయస్సు కూడా కలుగుతుంది. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి.